మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసి మీరు పంపించినట్టుగా మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ మీద ఒక ఏపీకే ఫైల్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా గ్రూప్స్లోను ఇండివిజువల్గాను పంపించడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అందరి ఫోన్లో హ్యాక్ అవ్వటం, మీ అమౌంట్ ఏ విధంగా వీళ్ళు తస్కరించడం జరిగిందో మీ స్నేహితుల అమౌంట్ కూడా అదే విధంగా తస్కరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి ఏపీకే ఫైల్ కూడా దయచేసి ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోకండి. అలాగే ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా నడుస్తోంది. దీని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే, ముందుగా మీకు ముంబై సైబర్ క్రైమ్ నుంచి లేదా ఫెడెక్స్ కొరియర్ నుంచి అని ఫోన్ వస్తుంది. మీ పేరు మీద ఒక కొరియర్ విదేశాలకు బుక్ అయింది. అది రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ అయిందో వెరిఫై చేస్తే దాంట్లో కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని, అలాగే డ్రగ్స్ కూడా ఉన్నాయి. దీని మీదట మీ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. పోలీసులు మీతో మాట్లాడతారని చెప్పడం జరుగుతోంది. పోలీసుగా చెప్పబడుతున్నట్టు కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని థ్రెటన్ చేసి వీడియో కాల్లోకి రమ్మంటారు. అది స్కైప్ కాల్ కావచ్చు, లేదా వాట్సాప్ వీడియో కాల్ కావచ్చు, రమ్మంటారు. ఒక పోలీస్ స్టేషన్లో లేదా ఒక డీసీపీ స్థాయి అధికారి యొక్క ఛాంబర్ ఏ విధంగా ఉంటుందో అటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి మిమ్మల్ని నమ్మింపజేసి, బుకాయించి, దబాయించి, బెదిరించి మీ నుంచి క్లారిఫికేషన్ నిమిత్తం కావాలి, మళ్ళీ మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది మీరు నిర్దోషులైతే అనేటటువంటి కాన్సెప్ట్తో మీ నుంచి లక్షల రూపాయలు వాళ్ళు కొల్లగొట్టడం అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా కానీ డబ్బులు మోసపోయి కానీ వాళ్ళకి వేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయితే మీరు ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి. లేదా ఇప్పుడు చెప్పిన విధంగా ఫేక్ పోలీసులు కానీ మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, మీరు కన్ఫర్మేషన్ కోసం డబ్బులు వేయండి అని మిమ్మల్ని కానీ బెదిరిస్తే దయచేసి వాళ్ళు కూడా మీరు ఏ విధంగా డబ్బులు వేయకండి. మీకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయకండి, లింకులు క్లిక్ చేసి మోసపోకండి. మీరు ఎంత అలర్ట్గా ఉంటే, ఎంత సెక్యూర్డ్గా ఉంటే మీ సమయం, మీ ధనం అంత సెక్యూర్డ్గా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.